ఈ రోజు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన వెళ్లి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. మీ వాళ్ళే తప్పు చేస్తున్నారు. నిన్న వాళ్ళని వెంట పెట్టుకుపోయి దాడి చేయించారు. సింపుల్ డీసీపీ గారు నిన్న వాళ్ళని వెంట పెట్టుకొని పోయి వీళ్ళ కార్లలో తీసుకుపోయి దాడి చేసేసి ఎమ్మెల్యే ఇంటికి తీసుకుపోయినారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీ సిఐ జీప్ లో కూర్చొని ఒక రౌడీ షీటర్ ఎట్లా మాట్లాడతాడండి? మీకు ఏమనిపిస్తలేదు కదా? డిపార్ట్మెంట్ కు సిఐ జీప్ లో కూర్చొని ఒక రౌడీ షీటర్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని మాట్లాడుతాడు. మీడియాకు మాట్లాడి బయటికి ఇస్తాడు. ఇట్ ఈస్ షేమ్ఫుల్. ఎట్లా మరి ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకుని వాళ్ళంత రాజమర్యాదతో తీసుకుపోయి ఏడ కూర్చోబెట్టారు? రాత్రి సీఎం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకుపోయి కూర్చోబెట్టినారు. ఇస్ ఇట్ ద వే టు ట్రీట్ రౌడీస్? ఏం పద్ధతి ఇది? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మీరు మా పార్టీ ఆఫీస్ మేము పోతున్నాం, మీరు మా పార్టీ ఆఫీస్ వాళ్ళు వస్తేనేమో ఎంతో వచ్చి సేవ్ చేసి తీసుకుపోతారు. మా పార్టీ ఆఫీస్ లో మేము పోతానంటే వద్దని తగ్గిందండి మీరు. నో అరే ఎట్లా మాట్లాడతాడు? మీ కంట్రోల్ ఉన్నాడు, మీడియాకి ఎట్లా మాట్లాడతాడు? వీడియోలు ఎట్లా మాట్లాడతాడు? అరే డ్రైవర్ కూడా ఉంటే మరి కోఆపరేట్ చేసి తీసుకుపోయినట్టు కానీ ఎట్లా పట్టుకుపోతారు మీరు? కేటీఆర్ గారు రోడ్ మీద బయటికి రాగానే సిపి ఆఫీస్ ముందట మీడియా వాళ్ళు వస్తే మాట్లాడితేనేమో కేసు, మీరు రౌడీ షీటర్లోనేమో మీ కార్లో కూర్చోబెట్టుకొని మాట్లాడియండి మంచి సెల్ఫీలు వీడియోలు. ఇది నడుస్తుంది ఇవాళ తెలంగాణలో పోలీస్. ఇది ఆ పద్ధతి పోతుంది, డిపార్ట్మెంట్ గౌరవం పోతుంది. మంచి పద్ధతి కాదు.